హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ పికిల్ చేయబోతున్నాం డియర్ సెలబ్రేషన్స్ ప్రకారంగా. సో మీకు ఎంత ఒక హాఫ్ కేజీ అనుకోండి ఇది చికెన్. చేయాలో చూసి నేర్చుకోండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఇప్పుడు మనమైతే సగం స్పూను పసుపు అనేది వేయబోతున్నాము. అంటే యాంటీబయాటిక్స్ లాగా. దాని తర్వాత ఉప్పు, ఇంకొక స్పూన్ ఉప్పు, కొంచెం ఉంటుంది, ఎక్కువ తక్కువ అంతే. దాని తర్వాత వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి దీన్ని. ఇలా బాగా కలుపుకున్నాం. దీన్ని కొంచెం పక్క పెట్టుకొని చేయి కట్టుకొని నెక్స్ట్ మనం కడాయి పెట్టుకోవాలి. స్టవ్ పైన వేడైనంత వరకు కొంచెం బాగాలి, ఎందుకంటే అప్పుడే కొంచెం వేసినా కూడా కొంచెం రియాక్షన్ అనేది ఉంటుంది. ఏదైతే మనం కలిపిన చికెన్ ఏదైతే ఉందో కడాయి నెక్స్ట్ మనం ఒక గంట ఇది చేసుకోవాలి. ఈ గంట ముందు వాడే ముందు దీన్ని కొంచెం కడగాలి, ఎందుకంటే హైజీనిక్ ఉండాలి కాబట్టి. చూడండి, ఇవి నీళ్ళు బాగా గుంజుకున్న వారికి మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. అబ్బాయి చూడండి పీస్ ఎట్లా అయిందో. సో మిగతాయి కూడా నీళ్ళు బాగా గుంజుకొని మంచిగా అవ్వాలి. సో అందుకే అప్పటి వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఒక 10 minutes అయితే ఇప్పుడు తీసినాను. నీళ్ళని బాగా గుంజుకునే పీసెస్ అని ఎలా అయినాయి చూడండి. దాని తర్వాత ఇప్పుడు మనం పట్టుకొని కలుపుతూ ఉండాలి బాగా. ఒకసారి ఇది బాగా నీళ్ళంతా గుంజుకున్నాక ఈ చికెన్ అన్ని మనం ఒక దాంట్లో వేసుకోవాలన్నమాట. ఇట్లా సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. చూడండి ఎంత పోస్తున్నాం, ఎందుకంటే హాఫ్ కేజీ చికెన్కి సరిపోతుంది, చాలా ఎక్కువ అమ్మ. ఎందుకంటే మనం చికెన్ ఫ్రై అయిపోతున్నాం. ఒకేసారి నూనె బాగా వేడైనంత వరకు ఆగాలి. ఒకసారి నూనె అంతా బాగా వేడి అయిన తర్వాత మనం ఈ చికెన్ అనేది ఇందులో యాడ్ చేయాలన్నమాట. ఒక్కసారి నూనె బాగా వేడి అయిన తర్వాత మనం ఇందులోకి చికెన్ అనేది వేసుకోవాలి. ఆజే చూస్ చేసుకోవాలి బ్రోస్, ఎందుకంటే అసలు చాలా వేడి మీద ఉన్నది. మేము మనం కొంచెం కలుపుకోవాలి. ఇందులో బాగా ఫ్రై చేసి పికిలి అంటే గట్టిగానే వేసుకోవాలి. గిన్నెను మనం చాలా మంచిగా కలుపుకోవాలి చికెన్. ఎందుకంటే ఎట్లా కలపాలంటే ఎప్పటివరకు ఈ చికెన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అప్పటివరకు మనం మంచిగా కలుపుతూనే ఉండాలి. సో ఫర్ ద టేస్ట్ పర్పసెస్. ఒక్కసారి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ని మనము ఇంకో దాంట్లోకి తీసుకోవాలి ఇట్లా, ఎందుకంటే మనం దీంట్లో మనం కుక్ చేసేయాలి. అంత చికెన్ ఎంతైంది, తక్కువ అల్లం అనేది తీసుకోవాలి, ఒక స్పూన్. అరే మంచి కాలం లేదండి, మళ్ళీ అల్లం వేసినట ఈ అల్లాన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత దీని లోపలికి ఏదైతే మనం ఫ్రై చేసిన చికెన్ అయితే ఉందో అలా ఇవి వేసుకొని కలపాలన్నమాట. చూడండి, ఒక్కసారి మనం బాగా వేడి చేసిన తర్వాత ఇది జీలకర్ర మెంతులు ఆవాల పొడి అన్నమాట. ఇది మనం 2 spoons తీసుకోవాలన్నమాట ఫర్ ద టేస్ట్ పర్పసెస్. ఎంత బాగుంటే అంత టేస్ట్ బాగా వస్తుంది.
దాని తర్వాత మనం కొంచెం కారం పొడి వేయాలి అసలు. కారం పొడి వచ్చేసి 2 స్పూన్స్. దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 2. ఇది లైట్ కారం, సో అందుకే అంత కారం ఉంటుంది, చూసి భయపడకండి ఎవరు. ఇది ఇలా వేసిన తర్వాత మనం మళ్ళీ మళ్ళీ ఏం చేయాలి, కలపాలన్నమాట. ఎందుకంటే కారం వేసిన కలపకపోతే ఇలా ఒకే దగ్గర స్టక్ అయ్యి ఘాటుగా కారం కనిపిస్తుంది. సో ఇలా, సో ఒకేసారి బాగా చేసాక ఉప్పు వేసానండి ఇందాక. సో మళ్ళీ కలపాలి, ఎందుకంటే ఉప్పు వేసాక ఒక దగ్గర స్టక్ అయితే బాగోదు కదా. సో కలిపితే మనకు టేస్ట్ అని వస్తుంది. వీడియో నచ్చినైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. సో న్యూ ఇయర్ స్పెషల్గా కొంచెం ఇంత బాగున్నప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుంటే కొంచెం గరం గరగా ఉంటుంది ఇయర్ లాగా. సో ఒక పించ్, కొంచెం చూడండి, చిన్న స్పూన్ సరిపోతుంది మీ టేస్ట్ ప్రకారంగా. దాని తర్వాత మళ్ళీ మనం కొంచెం కలిపితే సూపర్ సూపర్. లాస్ట్కి పికిల్ ఫామ్గా వచ్చేసింది. సో ఇది బాగా కలిపిన తర్వాత కొంచెం మీడియం ఫామ్లో పెట్టేసిన తర్వాత మనం ఆఫ్ అనేది చేయాల్సి అన్నమాట. సో కొంచెం చల్లారిన తర్వాత ఏదైతే లెమన్స్ ఉన్నాయండి, చల్లారిపోయిన తర్వాత డైరెక్ట్ కోసి బాగా పిండి కోసి అందులో వేస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వస్తుంది. సో మనం 2 లెమన్స్ అనేది కట్ చేసుకొని పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో పిండితే దాని తర్వాత అలా వేడి వేడి అన్నంలో ముగ్గిపోయింది, అది కూడా అలా రెడీ ఉంది. సో వేడి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది టేస్ట్, అబ్బా సూపర్ సూపర్. సో పక్కన అన్నం అయితే రెడీగా ఉంది. మనం ఇప్పుడు కొంచెం పిండాలన్నమాట దీన్ని గట్టిగా మొత్తం. సో ఇలా కలిపిన తర్వాత దీన్ని కొంచెం కలుపుకోవాలన్నమాట ఇలా. సో ఇదే అండి న్యూ ఇయర్ స్పెషల్ వీడియో. ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్ రోజే చికెన్ పికిల్ ఎలా చేయాలో నేర్చుకున్నా. చూడండి, ఇదే చికెన్ పికిల్. చూడండి కొంచెం వేసుకొని టేస్ట్ చేయబోతున్నా ఎలా ఉండబోతుందో. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చూడండి గైస్, అబ్బా వేడి వేడి అన్నంలో ఎలా కలుపుకొని తింటున్నాను. అబ్బా సూపర్ సూపర్. చికెన్ పీస్ తోటి లెమన్ వేసిన వల్ల టేస్ట్ ఏమని ఉందా. ఇలాంటి కంటెంట్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్ షర్ట్ వ్లాగ్స్. బాయ్.